యేసయ్యా, నువ్వు నిజంగా ఉన్నావా? మేము చేసే ప్రార్థన వింటున్నావా? అయినా కూడా మాకెందుకు ఈ కష్టాలు? ఆకాశ సింహాసనముపై ఆసీనుడైన యేసుక్రీస్తు ప్రభువు దీవెన మాటలు విని చిన్నగా నవ్వి, చిన్నదానివైనా నీ మనసులో మెదిలిన ప్రశ్న చాలా గొప్పది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆ రోజు రాత్రి భోజనం చేసి కుటుంబం అందరూ కలిసి ప్రార్థన చేసుకుని పడుకుంటారు. కలలో దీవెనని యేసు ప్రభువు ఒక చోటుకి తీసుకుని వెళ్తారు. అక్కడ ఎన్నో అందమైన పాత్రలు తయారు చేయబడి ఉంటాయి. వివిధ రంగులతో, వివిధ రూపాలతో ఆ పాత్రలు ఎంతో అందంగా ఉంటాయి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆ చిన్నారితో